ఓం నమో వెంకటేశాయ. ఇది లక్ష్మీ కుంచం అండి. ఇది ఎవరైనా ఇంట్లో పెట్టుకోవచ్చండి. ఇది ఉండడం వల్ల మనకు మంచి కలుగుతుంది. దీంట్లో మనం వేసే ఐటమ్స్ ఏంటో చూద్దామా అండి ఒకసారి. హాయ్ అండి, దీన్నే లక్ష్మీ కుంచం లేకపోతే కుబేర కుంచం అంటారండి. నేను దీన్ని వెండిలో తీసుకున్నానండి. ఇది ఇత్తడిలో కూడా ఉంటుంది. కుంచంలో వేయడానికి నేను ఇవన్నీ దీంట్లో వేస్తానండి. అవి ఎలా వేస్తానో చూపిస్తాను. ఇలా ప్లేట్లో కాయిన్స్ అన్నీ అరేంజ్ చేసుకోవాలండి. దానిపైన కుబేర కుంచం పెట్టి ఇప్పుడు ఇలా కుబేర కుంచం పెట్టాక ముందుగా నేను దీంట్లో పసుపు కుంకుమ ఇలా వేసాక మనం కొన్ని బియ్యం వేయాలండి. బియ్యం వేసాక మనం ఎలాగైనా వేసుకోవచ్చండి. దీంట్లో మీకు చూపించిన విధంగా నేను ఫస్ట్ ఇలాచీలు వేస్తున్నానండి. ఇలాచీలను గవ్వ, తర్వాత దాంట్లో మళ్ళీ కొన్ని బియ్యం పోసి ఫిలప్ చేయాలండి. తర్వాత దీంట్లో తామర గింజ ప్లస్ ఇది వచ్చి అమ్మవారికి వేసి చిన్న చిట్టి గాజులు అండి, ఇవి కూడా వేస్తున్నాను. అలాగే ముత్యాలు కూడా వేస్తున్నాను. దీంట్లో వెండి గోమతి చక్రం, అలాగే కాయిన్, ఇవి గురుగింజలు అంటాం కదండి, ఇవి కూడా వేస్తున్నాను. ఇవి వేసి ఇలా మొత్తం ఫిలప్ చేయాలండి. తర్వాత నేను గోల్డ్ అంటే నేను వెంకటేశ్వర స్వామి చిన్న రూపుని తీసుకున్నానండి. ఇక్కడ గోల్డ్ అంటే ఇది కూడా పెట్టాయి. మొత్తం ఇది ఫిలప్ చేయాలండి. మనం చూపించినట్టు మంగళకరమైన వస్తువులన్నీ దీంట్లో వేసామండి. లాస్ట్గా నా దగ్గర వెండి కాయిన్ ఉందండి, ఇది పెట్టేసి మొత్తం ఫిలప్ చేస్తానండి. ఇది పూజ గదిలో ఇలాగే నేను పెట్టుకుంటానండి. దీని మీద ఒక రెడ్ ఫ్లవర్ ఏదైనా పెట్టొచ్చండి. దీనివల్ల మంచి ఇది పెట్టుకోవడం వల్ల ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు మనకు కలుగుతాయండి. దీంట్లో అన్నీ మనం మంగళకరమైన వస్తువులు వేసాం కదండి, అందుకని ఇది ఎవరైనా పెట్టుకోవచ్చండి. దీని ద్వారా చాలా అంతా మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ నమః.